Hello children, welcome to the third session of the lesson Respiration, Energy Releasing System in 10th class textbook. 10వ తరగతి పాఠ్యగ్రంథంలోని శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ పాఠ్యాంశంలోని 3వ భాగంలోనికి మీ అందరికీ స్వాగతం. Before entering into the lesson, I want to ask you some of the questions. Those are relevant with the content learnt in the previous session. సో ఇంతకుముందు సెషన్లో మీరు నేర్చుకున్నటువంటి అంశాలను గురించి కొన్ని ప్రశ్నలను అడగటం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1, నేమ్ ద ఆర్గన్స్ ప్రెజెంట్ ఇన్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. మానవ శ్వాస వ్యవస్థలోని భాగాలు ఏవి? నెంబర్ 2, హౌ డస్ ద ఎయిర్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ బాడీ బికమ్స్ మాయిస్ట్ అండ్ వార్మ్. మన శరీరంలోనికి ప్రవేశించే గాలి తేమగా వెచ్చగా ఎలా మారుతుంది? క్వశ్చన్ నెంబర్ 3, హౌ ఎపిగ్లాటిస్ కంట్రోల్స్ ద ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎయిర్ ఇన్ టు ద రెస్పెక్టివ్ ప్యాసేజెస్. ఉపజీవిక ఏ విధంగా ఆహారము మరియు గాలిని వాటి మార్గములలోనికి ప్రవేశించేలాగా నియంత్రిస్తుంది? క్వశ్చన్ నెంబర్ 4, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ లారింగ్స్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్స్. శబ్దాలను ఉత్పత్తి చేయడంలో స్వరపేటిక యొక్క పాత్ర ఏమిటి? అండ్ ద లాస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ విండ్ పైప్ ఈజ్ నాట్ కవర్డ్ విత్ కార్టిలేజినస్ రింగ్స్. వాయునాళము మృదులాస్థితో చేయబడినటువంటి ఉంగరాలతో కప్పబడి ఉండకపోయినట్లయితే ఏమి జరిగి ఉండేది? సో please note down all these questions and try to get the answers. If you cannot do so, you can refer them in your textbooks, or you can also follow the session 2 of Respiration, Energy Releasing System. సో మీరు ఈ ప్రశ్నలన్నిటినీ ఒకసారి నోట్ చేసుకొని వీటికి సమాధానాలను రాయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ సమాధానాలు తెలియకపోయినట్లయితే టెక్స్ట్ బుక్లో రిఫర్ చేయండి, లేదా రెండవ భాగం శ్వాసక్రియ శ్వాస వ్యవస్థ శక్తి ఉత్పాదక వ్యవస్థ. సో ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి రెండవ భాగమైనటువంటి వీడియోను కూడా మీరు ఫాలో చేయొచ్చు. ఓకే, సో లెట్ us now enter into the lesson. As we have previously discussed about the stages of respiration. What are the stages of respiration? Those are breathing, gaseous exchange at lungs level, gas transport by blood, gaseous exchange at tissue level, and cellular respiration. సో మనం ఇంతకుముందు సెషన్లోనే శ్వాసక్రియలోని దశలు, వివిధ దశలను గురించి తెలుసుకున్నాం. ఏమిటా దశలు? 1, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అనగా శ్వాస పీల్చుకొని వదలడం, శ్వాస. ఊపిరితిత్తులలో వాయు మార్పిడి, రక్తం ద్వారా వాయు రవాణా, కణజాలాల్లో వాయు మార్పిడి, చివరగా కణ శ్వాసక్రియ. సో in this session we are going to know about all the stages of respiration in detail. సో మనము ఈ సెషన్లో ఈ శ్వాసక్రియలోని దశలను గురించి కొంత వివరంగా తెలుసుకోవడం జరుగుతుంది. సో కమ్ అండ్ జాయిన్ విత్ మీ టు నో అబౌట్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది రెస్పిరేషన్, బ్రీతింగ్. సో మనము ఇప్పుడు శ్వాసని గురించి, మొట్టమొదటి దశ అయినటువంటి శ్వాసని గురించి తెలుసుకుందాం. యు నో దట్ బ్రీతింగ్ ఇన్వాల్వ్స్ 2 stages, ఇన్హాలేషన్ అండ్ ఎగ్జాలేషన్. శ్వాస పీల్చుకొని వదలడం 2 దశలను కలిగి ఉంది, ఉచ్ఛ్వాసము నిశ్వాసం అనేది మనకు తెలుసు కదా. డ్యూరింగ్ ఇన్హాలేషన్ ఎయిర్ ఈజ్ బ్రాట్ ఇన్సైడ్ లంగ్స్ ఫ్రమ్ అవుట్సైడ్ బాడీ, అండ్ డ్యూరింగ్ exhalation the air from lungs is drawn out the body. సో ఉచ్ఛ్వాసము ద్వారా ఊపిరితిత్తులలోనికి శరీరం వెలుపల నుండి గాలి వచ్చి చేరుతుంది. అలాగే నిశ్వాసంలో అదే ఊపిరితిత్తులలోని గాలి శరీరం నుండి వెలుపలికి వస్తుంది. These moments of respiration
దే ఆర్ ఇన్వాల్వ్డ్ బై మజిల్స్ ఆఫ్ చెస్ట్ అండ్ రిబ్ కేజ్. ఈ శ్వాస వ్యవస్థ కదలికలు ఛాతిలోని కండరాలు మరియు ఉరా పంజరము చేత నియంత్రించబడుతూ ఉంటాయి. సో వాట్ ఆర్ దీస్ టూ థింగ్స్? చెస్ట్ మజిల్స్ అండ్ రిబ్ కేజ్. డయాఫ్రమ్, ఉదర వితానము. డయాఫ్రమ్ ఈజ్ ఎ ఫ్లెక్సిబుల్ ఫ్లాటెండ్ మస్కులర్ స్ట్రక్చర్. ఉదర వితానం అనేది ఒక చదునైన కదిలే కండరయుతమైన నిర్మాణం. అలాగే ఉరా పంజరము. రిబ్ కేజ్, ఇట్ ఈజ్ ఎ కేజ్ లైక్ స్ట్రక్చర్ ఫార్మ్డ్ బై 24 bones called ribs, those attached to the ventral column and sternum at an angle. ఉరా పంజరము అనేది పంజరం వంటి నిర్మాణము. 24 ప్రక్కటెముకలతో చేయబడిన పంజరం వంటి నిర్మాణం. ఈ ఎముకలన్నీ వెన్నెముకకు మరియు స్టెర్నమ్ అనే ఛాతీ ఎముకకు కలుపబడి ఉంటాయి. So let us know how these diaphragm and rib cage play role in respiratory movements. So ఉదర వితానం మరియు ఈ ఉరా పంజరం అనేవి ఏ విధంగా మరి ఈ శ్వాస వ్యవస్థ కదలికల్లో పాత్ర వహిస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో diaphragm is, as I said earlier, it is a flat and flexible muscle that divides abdominal cavity and చెస్ట్ క్యావిటీ. సో ఇంతకు ముందే చెప్పినట్లుగా ఉదర వితానము అనేది ఒక చదునైన కదిలే కండరయుతమైన నిర్మాణం. అయితే ఇది ఉదర కుహరాన్ని ఛాతీ కుహరాన్ని విభజిస్తూ ఉంటుంది. ఇన్ ద చెస్ట్ క్యావిటీ లంగ్స్ ఆర్ లొకేటెడ్. మరి ఛాతీ కుహరంలోనే మన ఊపిరితిత్తులు నెలకొని ఉంటాయి. వెన్ the diaphragm is relaxed, it is in shape of dome and its convex side extends into the chest cavity. సో ఒకవేళ కనుక ఈ ఉదర కుహరం కనుక రిలాక్స్డ్ స్టేజ్లోకి వెళ్ళినట్లయితే, సడలినట్లయితే ఇది గొడుగు ఆకారంలోనికి మారుతుంది. మారి దీని యొక్క గొడుగు ఆకారము ఛాతీ కుహరంలోనికి చొచ్చుకొని వెళుతుంది. అండ్ వెన్ ఇట్ కాంట్రాక్ట్స్, ఉదర వితానం గనక సంకోచించినట్లయితే ఇట్ ఫ్లాటెన్స్, అనగా ఇది చదునుగా మారి స్లైట్లీ మూవ్స్ డౌన్వర్డ్స్, కొద్దిగా క్రింద వైపుకి కదులుతుంది. సో when diaphragm is relaxed, it moves into the chest cavity. When diaphragm gets contracted, it moves just downwards. ఒకవేళ ఉదర వితానం గనక సడలినట్లయితే అది ఛాతీ కుహరంలోనికి చొచ్చుకొని వెళుతుంది. ఒకవేళ ఉదర వితానము సంకోచించినట్లయితే అది కొద్దిగా క్రిందకి కదులుతుంది. When diaphragm is contracted, it moves downwards, resulting in the increase of the volume of chest cavity. ఒకవేళ ఈ ఉదర వితానము సంకోచించిన స్థితిలో గనక ఉన్నట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అది క్రిందకి కదులుతుంది. క్రిందకి కదలడం ద్వారా ఛాతీ కుహరంలోని గాలి పరిమాణం పెరుగుతుంది. ఛాతీ కుహరంలోనే కాదు, మరియు ఊపిరితిత్తులలో కూడా పరిమాణం పెరుగుతుంది. దిస్ రిజల్ట్స్ ఇన్, అలాగే వెన్ దిస్ డయాఫ్రమ్ గెట్ రిలాక్స్డ్, ఒకవేళ ఇదే ఉదర వితానము కనుక సడలినట్లయితే డోమ్ ఆకారంలోనికి మారి ద డోమ్ షేప్ విల్ బీ ఎక్స్టెండెడ్ ఇన్ టు ద చెస్ట్ క్యావిటీ. ఆ డోమ్ ఆకారము నిర్మాణము ఛాతీ కుహరంలోనికి చొచ్చుకొని వెళుతుంది. దిస్ రిజల్ట్స్ ఇన్ ద డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ చెస్ట్ క్యావిటీ
యాజ్ వెల్ యాజ్ ఇన్ లంగ్స్. దీని కారణంగా ఛాతీ కుహరంలోనూ అలాగనే ఊపిరితిత్తులలోనూ వాల్యూమ్ ఘనపరిమాణము తగ్గటం జరుగుతుంది. ఓకే, దెన్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ the diaphragm is contracted and moved downwards, then the volume in the chest cavity increases. This results in the decrease in pressure, air pressure inside the lungs. ఒకవేళ ఉదర వితానం ఈ విధంగా సంకోచించి క్రిందకి కదిలినట్లయితే ముందుగా అనుకున్నట్లుగా ఛాతీ కుహరంలోనూ అలానే ఊపిరితిత్తులలోనూ ఘనపరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా గాలి యొక్క ఘనపరిమాణం ఊపిరితిత్తులలో తగ్గిపోతుంది. దెన్ ఎయిర్ ఫ్రమ్ అవుట్సైడ్ బాడీ ఎంటర్స్ ఇంటు ద లంగ్స్. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్హలేషన్. సో ఇప్పుడు దీని కారణంగా ఎప్పుడైతే ఊపిరితిత్తులలో గాలి పీడనం తగ్గిందో గాలి శరీరం వెలుపలి భాగం నుండి ఊపిరితిత్తులలోనికి వచ్చి చేరుతుంది, ప్రవేశిస్తుంది. ఈ దశని మనము ఉచ్ఛ్వాసము అంటున్నాం. అలాగే వెన్ ద డయాఫ్రమ్ రిలాక్సెస్ అండ్ మూవ్స్ అప్వర్డ్స్, ఒకవేళ ఉదర వితానము సడలి పైవైపుకి కదిలినట్లయితే the volume in chest cavity as well as in lungs decreases. ఛాతీ కుహరంలోనూ ఊపిరితిత్తులలోనూ ఘనపరిమాణం తగ్గుతుంది. దట్ మీన్స్ ఎయిర్ ప్రెషర్ ఇన్సైడ్ లంగ్స్ ఇంక్రీజెస్. దాని కారణంగా ఊపిరితిత్తులలో గాలి పరిమాణము పెరుగుతుంది. దెన్ ఎయిర్ ఫ్రమ్ లంగ్స్ దే ఆర్ పుష్డ్ అవుట్ ఆఫ్ అవర్ బాడీ. కాబట్టి ఊపిరితిత్తులలోని గాలి శరీరం బయట భాగానికి నెట్టబడుతుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఎగ్జాలేషన్. ఈ ప్రాసెస్ని ఏమంటాము? నిశ్వాసము అంటాం. సో దిస్ ఈజ్ ద రోల్ ఆఫ్ డయాఫ్రమ్ ఇన్ ద మూమెంట్స్ ఆఫ్ రెస్పిరేషన్. కాబట్టి ఈ విధంగా ఉదర వితానం అనేటటువంటిది శ్వాస వ్యవస్థ కదలికల్లో పాత్ర వహిస్తూ ఉంటుంది. దెన్ how rib cage reacts during these stages of respiration. మరి అదేవిధంగా ఈ కుహరము పంజరం ఏ విధంగా మరి ఈ శ్వాస వ్యవస్థ కదలికల్లో దాని యొక్క రోల్ని ప్లే చేస్తుంది ఇప్పుడు మనం చూద్దాం. సో దిస్ ఈజ్ కాంట్రాక్షన్ and relaxation. Now coming to the rib cage, panjaramu. This is a cage-like structure formed by ribs. ప్రక్కటెముకలు అనే ఎముకల చేత ఏర్పరచబడినటువంటి నిర్మాణము. In the abdominal region, these 12 pairs of ribs are attached to sternum. సో ఇది ఉదర తలంలో స్టెర్నం ఛాతీ ఎముక అనే ఎముకతో 12 జతల ప్రక్కటెముకలు కలపబడి ఉంటాయి. ఇన్ ద వెంట్రల్స్ రీజియన్ మరియు పృష్ఠతలంలో అయినట్లయితే ఇదే 12 ఎముకలు దే ఆర్ గెట్ కనెక్టెడ్ టు ద వెంట్రల్ కాలమ్. వెన్నెముకకు ఇవి కలపబడి ఉంటాయి. టు ఫార్మ్ ఏ కేజ్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ రిబ్ కేజ్. కాబట్టి ఈ విధంగా పంజరము అనే నిర్మాణాన్ని ఈ ప్రక్కటెముకలన్నీ కలిసి ఏర్పరిచినాయి. దిస్ ఈస్ ద ప్రొటెక్టివ్ స్ట్రక్చర్ ఫర్ బోత్ లంగ్స్ అండ్ హార్ట్ ఇన్ విచ్ దే ఆర్ లొకేటెడ్ ఇన్ చెస్ట్ క్యావిటీ. సో ఈ కుహరంలో నెలకొని ఉన్నటువంటి ఊపిరితిత్తులు మరియు హృదయాన్ని రక్షించేటటువంటి రక్షక నిర్మాణము ఈ రిబ్ కేజ్ పంజరము అనేటటువంటిది. సో హౌ ఇట్ ప్లేస్ రోల్ డ్యూరింగ్ ఇన్హాలేషన్ అండ్ ఎగ్జాలేషన్, లెట్ us see now.
సో ఈ ఉరఃపంజరము ఏ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో పాత్ర వహిస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో వెన్ ద డయాఫ్రమ్ ఈజ్ మూవ్ డౌన్, at the same time the rib cage it moves outwards to facilitate increase in volume of chest cavity, then inhalation takes place. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఎప్పుడైతే ఉదర వితానం అనేటటువంటిది క్రిందకి కదిలిందో, సంకోచించి క్రిందకి కదిలిందో, అదే సమయంలో ఉరఃపంజరము కూడా శరీరము వెలుపలి తలంలోనికి కదులుతుంది. ఇలా కదలటం వలన ఛాతీ కుహరంలో మరి ఘనపరిమాణము పెరిగి గాలి లోపలికి ప్రవేశిస్తుంది, అంటే ఉచ్ఛ్వాసము జరుగుతుంది. అండ్ when the diaphragm moves upwards during exhalation, అదేవిధంగా నిశ్వాసము జరగటానికి ముందు మరి ఉదర వితానము పైకి కదులుతుంది, ఇట్ రిలాక్సెస్, సడన్లీ పైకి కదులుతుంది. దెన్ అట్ ద సేమ్ టైమ్ ద రిబ్ కేజ్ ఇట్ ఆల్సో మూవ్స్ టు ద లోవర్ సైడ్, ఇట్ మూవ్స్ ఇన్వర్డ్స్. సో అదే సమయంలో ప్రక్కటెముకలతో కూడిన ఈ ఉరఃపంజరము శరీరం లోపలికి కదులుతుంది. దాని కారణంగా ఏం జరుగుతుంది, ఛాతీ పరిమాణంలోని ఘనపరిమాణం అనేది తగ్గుతుంది. టు క్రియేట్ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఇన్ చెస్ట్ క్యావిటీ, దెన్ ద ఎయిర్ ఈజ్ పుష్డ్ అవుట్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ ది లంగ్స్. కాబట్టి ఆ సమయంలో గాలి ఊపిరితిత్తుల నుండి బయటికి నెట్టబడుతుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ వీ నో దట్ ఎగ్జాలేషన్. దీన్ని మనం నిశ్వాసం అంటాం అనేది మనకి తెలుసు. హెన్స్ ద రిబ్ కేజ్ మూవ్స్ అవుట్వర్డ్స్ డ్యూరింగ్ ఇన్హలేషన్ అండ్ రిబ్ కేజ్ మూవ్స్ ఇన్వర్డ్స్ డ్యూరింగ్ ఎగ్జాలేషన్. కాబట్టి ప్రక్కటెముకలు ఈ ఉరఃపంజరము మరి ఇన్హలేషన్ అంటే ఉచ్ఛ్వాస సమయంలోనేమో శరీరం వెలుపలి భాగంలోకి కదలటం జరుగుతుంది, అలాగే నిశ్వాస సమయంలోనేమో శరీరం లోపలికి నొక్కబడినట్లుగా కదలటం జరుగుతుంది అన్నమాట. సో in males diaphragm acts mostly and in females the role of rib cage is high. సో మన మామూలు పురుషులు మరియు స్త్రీలలో కనుక చూసినట్లయితే పురుషులలో అయితేనేమో ఉదర వితానం యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇన్ ఫీమేల్స్ స్త్రీలలో కనుక అయినట్లయితే రిబ్ కేజ్ యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. నౌ కమింగ్ టు ద రెస్పిరేటరీ ఆర్గాన్స్ లంగ్స్. కాబట్టి ఇప్పుడు మనము శ్వాస అవయవాలైనటువంటి ఊపిరితిత్తులను గురించి తెలుసుకుందాం. A pair of lungs are present in chest cavity on either side of the heart. ఒక జత ఊపిరితిత్తులు దే ఆర్ లొకేటెడ్ ఇన్ చెస్ట్ క్యావిటీ, ఉదర కుహరంలో. దే ఆర్ ప్రెజెంట్ ఆన్ either సైడ్ ఆఫ్ ది హార్ట్, హృదయానికి ఇరువైపులా ఉంటాయి. You are now watching the location of these two lungs. They are located on either side of the heart. ఇక్కడ ఈ పిక్చర్లో మనము గుండెకి ఇరువైపులా, హృదయానికి ఇరువైపులా ఉన్నటువంటి రెండు ఊపిరితిత్తుల్ని చూస్తున్నామా. అండ్ we can also see the location of lungs in this X-ray film. సో ఇక్కడ మనం ఎక్స్రే ఫిల్మ్లో కూడా లంగ్స్ యొక్క లొకేషన్, వాటి యొక్క ఊపిరితిత్తుల యొక్క స్థానాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. అండ్ ఆల్సో వీ కెన్ గెట్ అవేర్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ ది హార్ట్ హియర్. సో ఇక్కడ మనము ఆ హార్ట్ యొక్క హృదయం యొక్క స్థానాన్ని కూడా మనము గమనించగలుగుతున్నాం ఈ ఎక్స్రే ఫిల్మ్లో. ఇస్ంట్ ఇట్? లంగ్స్ ఆర్ స్పాంజీ సాక్ లైక్ స్ట్రక్చర్స్. ఈ ఊపిరితిత్తులు అనేటటువంటివి మెత్తని సంచి వంటి నిర్మాణాలు. ప్లూరా, a two-layered membrane that surrounds the lungs. రెండు పొరలున్న ప్లూరా అనే పొరతో ఈ ఊపిరితిత్తులు కప్పబడి ఉంటాయి. ప్లూరా ఈజ్, as I said, it is a two-layered membrane
Between these layers of the pleura, a fluid is flowed. A fluid is filled between the two layers of the pleura. That fluid is known as pleural fluid. సో ఈ ప్లూరా అనేది రెండు పొరల త్వచం అనుకున్నాము. ఈ రెండు పొరల మధ్య ప్లూరా యొక్క రెండు పొరల మధ్య ఒక ద్రవము ప్రవహిస్తూ ఉంటుంది. దీనిని ప్లూరా ద్రవము అని అంటాం. సో ఇట్ హ్యాస్ ఎ రోల్ to decrease the friction between the layers of the membranes during the inhalation. సో ఇన్హాలేషన్ ఉచ్ఛ్వాసము జరిగినప్పుడు ఈ ప్లూరా అనేటటువంటి పొరలు, ఈ ప్లూరా అనే ఈ రెండు పొరల మధ్య ఘర్షణని తగ్గించటం కోసం ఈ ప్లూరా ద్రవం అనేటటువంటిది పనిచేస్తూ ఉంటుంది. There are some vital organs present in our body. Those are heart, lungs and brain. సో మనలో ముఖ్యమైనటువంటి అవయవాలు కొన్ని ఉన్నాయి. గుండె, ఊపిరితిత్తులు, మెదడు. సో వీటన్నిటి మధ్యలో కూడా, అంటే వీటన్నిటినీ సరౌండ్ చేసేటటువంటి లేయర్స్ మధ్యలో తప్పనిసరిగా ఒక ఫ్లూయిడ్ అనేటటువంటిది ఉంటుంది. దిస్ ఈజ్ ద ప్రొటెక్టివ్ మెకానిజం యాక్చువల్లీ that is there for the vital organs to be protected. సో ఈ ముఖ్యమైనటువంటి అవయవాలను రక్షించుకోవటం కోసం మన శరీరంలో ఉండేటటువంటి రక్షణ యంత్రాంగము ఈ ద్రవాలు అనేటటువంటివి. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఇన్ సైజ్. రెండు ఊపిరితిత్తులు కూడా ఒకే పరిమాణంలో ఉండవు. ఇఫ్ వి అబ్జర్వ్ ద సైజెస్ ఆఫ్ బోత్ ద లంగ్స్ ఇన్ దిస్ పిక్చర్, the left one is slightly smaller than the right one. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పిక్చర్లో, పటంలో కనుక పరిశీలించినట్లయితే ఎడమ ఊపిరితిత్తి కుడి ఊపిరితిత్తి కన్నా కొద్దిగా చిన్నదిగా ఉండటం మనం గమనిస్తాం. Why it is smaller? Because it is smaller to locate the heart, because the heart, though it is present in the chest cavity, it is located slightly left in the chest cavity. So to give space to the location of heart, the left lung is slightly smaller than the right one. సో ఈ ఉదర కుహరంలో ఉండేటటువంటి హృదయము మరి ఉదర కుహరంలో ఉన్నప్పటికీ అది కొద్దిగా ఎడమ వైపుకు ఉండటం వలన ఆ ఎడమ వైపున గుండెకి స్థానం ఇవ్వటం కోసం ఎడమ ఊపిరితిత్తి కొద్దిగా చిన్నదిగా ఉండటం జరుగుతుంది. సో alveoli, we know that alveoli are present in million in number inside the lungs, which are known as functional units of the lungs. ఈ ఆల్వియోలై వాయు గోణులు అనేటటువంటివి, దీస్ ఆర్ సాక్ లైక్ స్ట్రక్చర్, చిన్న చిన్న సంచుల వంటి నిర్మాణాలు మిలియన్ల కొద్దీ ఈ ఊపిరితిత్తుల్లో నెలకొని ఉంటాయి. వీటిని ఊపిరితిత్తుల యొక్క క్రియాత్మక ప్రమాణాలు అని అంటున్నాం. బికాస్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రాసెస్ gaseous ఎక్స్చేంజ్. సో ఇవి వాయు మార్పిడి అనేటటువంటి ప్రక్రియకు బాధ్యతని వహిస్తూ ఉంటాయి. అండ్ దీస్ alveoli ఆర్ మైన్యూట్, దే ఆర్ లెస్ దాన్ 1 millimeter ఇన్ సైజ్. సో ఈ వాయుగోణులు అనేటటువంటివి చాలా చిన్నవిగా ఉంటాయి. 1 millimeter కంటే కూడా తక్కువ పరిమాణాన్నివి కలిగి ఉంటాయి. As they are surrounded by microscopic blood vessels called capillaries, gaseous molecules can easily move to and fro through these alveoli. సో ఈ వాయుగోణులు అనేటటువంటివి సూక్ష్మమైనటువంటి రక్త నాళాలతో కప్పబడి ఉంటాయి. ఈ రక్త నాళాలను మనం రక్తకేశ నాళికలు అంటాం. సో ఈ రక్తకేశ నాళికలు చాలా సూక్ష్మమైనవి, వాయుగోణులు కూడా చాలా చిన్నవిగా ఉండటం చేత మరి వాయువుల యొక్క అణువులు అయినటువంటి ఆక్సిజన్ కానివ్వండి, కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి, వాయుగోణుల నుంచి లోపలకు బయటకు తేలికగా
మూవ్ కాగలుగుతాయి, ప్రసరించగలుగుతాయి. అండ్ హియర్ సో we are observing the unilayered membrane that surrounds one alveolus. ఒక వాయుగోణిని మరి చుట్టి ఉన్నటువంటి యూనిలేయర్డ్ మెంబ్రెయిన్, ఏక కణయుతమైనటువంటి త్వచమును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అండ్ ఆల్సో ద సరౌండింగ్ బ్లడ్ క్యాపిలరీ, ఇట్ ఈజ్ ఆల్సో సరౌండెడ్ బై యూనిలేయర్డ్ మెంబ్రెయిన్. ఈ దాని వాయుగోణుని ఆవరించి ఉన్నటువంటి మరి ఆ రక్తకేశ నాళిక కూడా ఏకకణయుతమైనటువంటి పొరతోనే కప్పబడి ఉన్నది. కాబట్టి దీస్ unilayered membranes enable the passage of both the oxygen and carbon dioxide molecules to and fro. సో కాబట్టి ఈ ఏకకణయుతమైనటువంటి మందం ఉన్నటువంటి ఈ పొరలు ఏం చేయగలుగుతాయి? ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ వాయు అణువుల్ని మరి అటు ఇటు చలించగలిగేలాగా చేయగలుగుతున్నాయి. డిఫ్యూజన్, ద ఫెనామినన్ దట్ ప్లేస్ రోల్ ఇన్ గ్యాసియస్ ఎక్స్చేంజ్. ఇక్కడ వ్యాపనము, విసరణ లేదా వ్యాపనము అనేటటువంటి దృగ్విషయము ఈ వాయు మార్పిడికి కారణమైనటువంటిది. అండ్ ఇన్ దిస్ క్లిప్ యు ఆర్ క్లియర్లీ అబ్జర్వింగ్ ద passage of oxygen molecules from alveolus to blood capillary and passage of carbon dioxide molecules from blood capillary to alveolus. ఇక్కడ మనం ఈ క్లిప్లో చాలా స్పష్టంగా ఆక్సిజన్ వాయు అణువులు మరి వాయు గోణి నుంచి రక్తకేశ నాళికల్లోనికి రావడం, అలానే రక్తకేశ నాళికల్లో నుండి కార్బన్ డయాక్సైడ్ అణువులు మరి వాయుగోణుల్లోకి ప్రవేశించడాన్ని మనము చూస్తున్నాం. అలాగే ఆక్సిజన్ మాలిక్యూల్స్ దే ఆర్ కంబైన్డ్ విత్ ద రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ పాసింగ్ అవే ఫ్రమ్ ద అల్వియోలస్. అలాగనే ఇక్కడ ఆక్సిజన్ అణువులు ఏవైతే రక్తంలోకి వచ్చాయో అవి ఎర్ర రక్త కణాలతో జతపరచబడి మరి వాయుగోణు నుంచి దూరంగా వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనగా ఆక్సిజన్ లేనటువంటి లేదా ఆక్సిజన్ తక్కువగా ఉన్నటువంటి రక్తము వాయుగోణుల వద్దకు తీసుకొని రాబడి అక్కడ ఆక్సిజన్ వాయుగోణి నుంచి రక్తంలోనికి ప్రవేశించి అలాగే కార్బన్ డయాక్సైడ్ అణువులు రక్తం నుండి వాయుగోణులలోనికి ప్రవేశించి వాయు మార్పిడి జరగటం ఇక్కడ మనం చూస్తున్నాము. దెన్ అప్పుడు ఆ ఆక్సిజన్ రహిత రక్తం, ఆమ్లజని రహిత రక్తము ఆమ్లజని సహిత రక్తంగా మార్చబడి ఊపిరితిత్తుల నుండి బయటకు తీసుకుని పోబడుతుంది. ద డీఆక్సిజనేటెడ్ దట్ ఈస్ బ్రాట్ టు ద alveolus. Then the oxygen molecules enter from alveolus to blood capillaries and from blood capillary carbon dioxide molecules enter into the alveolus. Thus gaseous exchange takes place. Then the deoxygenated blood turns into oxygenated blood and then the oxygenated blood is carried away from the lungs. Hence, the amount of oxygen and carbon dioxide gases in inhaled air and exhaled air varies. కాబట్టి మనము బయటికి వదిలే గాలిలోనూ లోపలికి పీల్చే గాలిలోనూ ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ వాయువుల యొక్క పరిమాణంలో మార్పు అనేటటువంటిది ఉంటుంది. బికాస్ ఆక్సిజన్ ఈజ్ టేకెన్ ఇన్ టు ద బ్లడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్ ఈజ్ యాడెడ్ ఇన్ టు ద alveolus during the gaseous exchange that takes place in lungs. ఊపిరితిత్తుల్లో జరుగుతున్నటువంటి వాయు మార్పిడిలో మరి ఆక్సిజన్ వాయువు రక్తంలోకి చేర్చబడటం అలానే కార్బన్ డయాక్సైడ్ వాయువు వాయుగోణులోనికి తీసుకోబడటం జరుగుతుంది. కాబట్టి
మనం పీల్చేటటువంటి గాలిలోను వదిలేటటువంటి గాలిలోను ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ షోన్ ఇన్ ద టేబుల్. సో ఇక్కడ ఈ పట్టికలో చూపబడినట్లుగా ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ వాయువుల యొక్క పరిమాణాలు తేడాగా ఉంటాయి. సో లెట్ us observe the amounts that are given in the tabular form about the percentage of oxygen and carbon dioxide in inhaled and exhaled air, and try to answer these questions. సో ఈ పట్టికలో ఇవ్వబడినటువంటి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వాయువుల పరిమాణాలు మరియు ఉచ్ఛ్వసించే గాలిలో మరియు నిశ్వసించే గాలిలో ఏ విధంగా ఉన్నాయో ఆ డేటాను ఒకసారి పరిశీలించి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, why does the amount of oxygen vary between exhaled and inhaled air? ఉచ్ఛ్వసించే మరియు నిశ్వసించే గాలిలో ఆక్సిజన్ పరిమాణంలో తేడా ఎందుకు ఉన్నది? దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ what has raised the percentage of carbon dioxide in exhaled air? సో నిశ్వసించేటటువంటి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క పరిమాణంలో పెరుగుదలకి కారణం ఏంటి అంటే విచ్ ప్రాసెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వేరియేషన్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ఎగ్జైల్డ్ ఎయిర్. సో అది ఏ ప్రక్రియ దీనికి కారణం? నిశ్వసించే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క పరిమాణంలో పెరుగుదల లేదా మార్పుకి కారణమైనటువంటి ప్రక్రియ ఏంటి అనేటటువంటిది ఇక్కడ రెండో ప్రశ్న. సో ట్రై టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. లెట్ us end up the lesson here, and we will meet again in the next session to discuss the remaining stages of the respiration. సో ఇంకా శ్వాస క్రియలోని మిగిలినటువంటి దశలను గురించి చర్చించుకోవడానికి నెక్స్ట్ సెషన్లో మళ్ళీ మీట్ అవుదాము. అంటిల్ దెన్ స్టడీ వెల్ అండ్ గ్రో వెల్.